తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం పురస్కరించుకుని బుధవారం రోజు కరీంనగర్ పట్టణంలోని చింతకుంట ప్రాంతంలో గల భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతం ఆలపిస్తూ జాతీయ పతాకానికి వందనం చేశారు. అనంతరం జాతీయ సమైక్యత దినోత్సవానికి గల చారిత్రక ప్రాముఖ్యత జీవి రామకృష్ణరావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోని విలీనమైన రోజు 1948 సెప్టెంబర్ 17వ తేదీని పురస్కరించుకొని ప్రతి ఏడాది జరుపుకునే ఈ దినోత్సవం రాష్ట్ర చరిత్రలోని ప్రత్యేక స్థానం కలిగి ఉందని ఆయన చెప్పారు. దేశభక్తి, సమైక్యత, ప్రజాస్వామ్యం పట్ల యువతలో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలోని పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రసంగించి జాతీయ సమైక్యత విలువలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమం చివరిగా పార్టీ ఆధ్వర్యంలోని వృద్ధాశ్రమానికి ఆహార పొట్లాలు పంపిణీ చేయడం కూడా జరిగింది. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. 18 సెప్టెంబర్ అనేది తెలంగాణ రాష్ట్ర చరిత్రలో చాలా ప్రాధాన్యత పొందినటువంటి రోజు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1948 సెప్టెంబర్ 17 నాడు హైదరాబాద్ సంస్థానము మరి విముక్తిని పొందినటువంటి రోజు ఈ రోజు. అందుకే తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ సెప్టెంబర్ 15కు అధిక ప్రాధాన్యత ఉన్నది. ఇది చారిత్రాత్మకమైన రోజు, చరిత్ర లోపల ఎన్నటికీ మిగిలిపోయేటువంటి రోజు. ఈ పోరాటంలో ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి, నిజాం రాజరిక పరిపాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో అసూలు బాసినటువంటి అమరవీరులందరికీ ఈ సందర్భంగా మేము జోహార్లు అర్పిస్తున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో గౌరవ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు గారు ఆధ్వర్యంలో ఈ యొక్క జెండాను ఆవిష్కరించుకోవడం, దీనికి అందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఈ సెప్టెంబర్ 17వ తారీఖు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన రోజు. మన పూర్వీకులు, మా తాతలు, ముత్తాతలు అందరూ కూడా ఆ రోజు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటికి కూడా మన పెద్దలందరూ కూడా రైతు సాయుధ పోరాటం కానీ ఇక మిగతా పోరాటం ద్వారా నిజాంకు వ్యతిరేకంగా పోరాడి మన తెలంగాణను స్వేచ్ఛమైనటువంటి గాలు పీల్చే పరిస్థితి తీసుకొచ్చారు. మరి ఈరోజు ఈ స్వేచ్ఛను తప్పకుండా మనం కాపాడుకోవాలి. అందరం కూడా పెద్దలు చేసినట్టు స్ఫూర్తితోటే మనం ముందుకు పోవాలి. ఆ రోజు ఎవరైతే ఆ యొక్క పోరాటంలో ఎవరైతే వీరులు చనిపోయారో వాళ్ళందరూ కూడా మనం వారి ఆత్మలు శాంతించాలని చెప్పి కోరుకోవాలి. వారందరూ ఎవరో కాదు, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతులే అందులో ఎక్కువ మంది పాల్గొన్నారు. మరి అందులో అటువంటి పోరాటం చేసిన వ్యక్తి కూడా ఈరోజు మనతో పాటు మా ముఖ్య అతిథిగా వచ్చిన నారద లక్ష్మణరావు గారిని మేము వారిని కూడా స్వాగతిస్తున్నాం. కాబట్టి ఈరోజు పార్టీ కార్యాలయంలో మేము ఘనంగా ఈ 17 సెప్టెంబర్ని మేము ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది.